సీఎం జగన్ కు 2 హెలికాప్టర్ల కేటాయింపుపై నాదెండ్ల మనోహర్ సీరియస్. వ్యక్తిగత లబ్ధి కోసం 25 కోట్ల ప్రజాధనం వృధా చేస్తున్నారు. ప్రధానికి తప్ప ఎవరికి 2 హెలికాప్టర్లు ఉండేలా చట్టం లేదు. మా ప్రభుత్వం వచ్చాక ఈ అంశంపై విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. పెత్తందారుల కోసం ఈ పోరాటం అని చెప్పుకుంటూ వస్తున్నాయి ముఖ్యమంత్రి. ఎందుకోసం మరి నిన్న 2 హెలికాప్టర్లు ప్రజాధనంతో తీసుకురావాల్సిన అవసరం ఏముందో చెప్పాలి. మేము ఈ రోజున ఖచ్చితంగా నిలదీస్తున్నాం. భారతదేశంలో ఎన్నికలప్పుడు సెక్యూరిటీ రీజన్స్ తోటి కేవలం ఒక ప్రధానమంత్రికే ఉంది అవకాశం ప్రభుత్వ హెలికాప్టర్లు వాడడానికి. ఎందుకు ఈ రోజున ముఖ్యమంత్రి ఆయన సెక్యూరిటీ కోసం ఇబ్బందులు పడుతున్నాడని, ఆయన ప్రాణం కోసం దిగిపోయే 45 రోజుల ముందు రాష్ట్ర ఖజానాని ఖాళీ చేసిన ఈ గవర్నమెంట్ మరొక్కసారి 2 హెలికాప్టర్లు తీసుకొచ్చి ఆయన కోసం ఉపయోగిస్తున్నారంటే దీనిపైన ఖచ్చితంగా మేము దీన్ని ఖండిస్తున్నాం. సమగ్రమైన విచారణ కూడా జరగాలి. ఏ కారణాలతోటి మీరు ఈ విధంగా మీరు ప్రజా డబ్బుని దుర్వినియోగం చేస్తున్నారు? దేనికోసం ఈ హెలికాప్టర్లు తీసుకొచ్చి మీ ఎలక్షన్ కోసం మీ పార్టీ కోసం ఉపయోగించగలుగుతారు? ఆల్రెడీ గతంలో మీరు ఏ ప్రభుత్వ కార్యక్రమం జరిగినా ఆ వేదికని కేవలం రాజకీయ అంశాలపైనే మీరు ఉపయోగించారు. ప్రతిపక్ష నాయకుల్ని టార్గెట్ చేసి మీరు మాట్లాడారు. అంతేగాని ప్రభుత్వం చేసిన కార్యక్రమాల గురించి మీరు ఎక్కడ చెప్పుకోలేకపోయారు. ఎన్నికల వాతావరణం మొదలైంది, మీరు సభలు నిర్వహించుకుంటున్నారు. ఇంత అవినీతి జరిగిన ఈ పార్టీ ఈ ప్రభుత్వం సొంతంగా ఎందుకు వాళ్ళు హెలికాప్టర్లు పెట్టుకోలేకపోయారు? పోయేటప్పుడు కూడా ఎందుకు ఈ విధంగా దాదాపు 25 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని వృధా చేసేటట్టు 2 హెలికాప్టర్లు తీసుకొచ్చి ముఖ్యమంత్రి గారి సౌకర్యం కోసం ఏర్పాటు చేస్తున్నారంటే దీని వెనుక ఉన్న అధికారులు ఖచ్చితంగా దీనికి బాధ్యత వహించాలి. సమగ్రమైన విచారణ జరిపిస్తాం. ఇంకా 45 రోజులే. ప్రభుత్వం వచ్చిన తర్వాత డెఫినెట్గా వీళ్ళపైన చర్యలు తీసుకుంటాం. అటువంటి అవకాశం లేదు నాకు తెలిసినంత వరకు.